నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్య పదజాలంతో సందేహాలు పంపుతూ బాధితుల కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేసిన వారికి మద్దతుగా మాట్లాడడానికి వైసీపీ సభ్యులు శాసనసభ మండలికి రావడం సిగ్గుచేటని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానిస్తుంటే అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్, మిగిలిన వైసీపీ సభ్యులు వెకిలి నవ్వారని గుర్తు చేశారు. వైసీపీ సోషల్ మీడియా సైకోల వ్యవహారంపై మంత్రి ఖండించారు. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లిని కూడా సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో వేధించారని, అలాగే సోషల్ మీడియా సైకోల కోసం పెద్దల సభలో పోడియాన్ని చుట్టుముట్టడం దుర్మార్గపు చర్య అని మంత్రి మండిపడ్డారు. సభ్యులు వాళ్ళ పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం, ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని, ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 2025-26వ ఆర్థిక సంవత్సరంకు సంబంధించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకునే సమయంలో అందరూ కలిసి చేసుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ ప్రణాళిక అభివృద్ధిపై గత 3 సంవత్సరాల నుంచి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, గ్రామాలకు వచ్చే నిధులు ఏ విధంగా ఖర్చు చేసుకోవాలన్న అంశంపై శిక్షణ ఇచ్చి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 3 సంవత్సరాలుగా చేసుకుంటున్నాం. దీని మీద పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ 3 సంవత్సరాలు వివిధ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడంలో ఇంకా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఇబ్బందులని అధిగమించి గ్రామంలో వస్తున్నటువంటి నిధుల్ని సక్రమంగా పద్ధతి ప్రకారం వినియోగించుకోవడం కోసం ఈ ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీ సభ్యులు, అలాగే సెక్రటరీలు, డిస్ట్రిబ్యూటర్లు తయారీకి మరింత శ్రద్ధ తీసుకొని ఈ ట్రైనింగ్లో పాటు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వాటిని కూడా క్లియర్ చేసుకొని మంచి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటివరకు కూడా మనం ఎంత డబ్బులు పంచాయతీకి వస్తే డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత ఏదో ఆ డబ్బులు సరిపడా పనిచేసే పద్ధతులు మనం వెళ్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపడుతున్నటువంటి అన్ని పథకాల వివరాలని ఒక దగ్గర తీసుకొని ఏ పథకాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం మన గ్రామంలో జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి ఎన్నున్నాయి, ఆ జరగాల్సిన వాటిని మనం తెచ్చుకోవడం ఎలాగా అనే అంశాలన్నీ కూడా ఈ ప్రణాళికలో ఉన్నాయి. కేవలం మన పంచాయతీకి వచ్చేటువంటి నిధులు, అలాగే మండలానికి వచ్చేటువంటి నిధులు ఇవే కాకుండా వ్యవసాయ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ, వెలుగు నుంచి కానీ, ఎన్ఆర్ఈఎస్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, అట్లాగే రోడ్లు, భవనాలు, ఇతర అన్ని శాఖల నుంచి కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రణాళికలకు రావాలనేది ఈ ట్రైనింగ్ ముఖ్యమైన ఉద్దేశం. అందుకోసమే అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. గ్రామ పంచాయతీకి సంబంధించి ఏవైనా అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఏ శాఖకు సంబంధించి వచ్చే నిధులతో
మనం అభివృద్ధి తయారు చేసుకోవచ్చు. శాఖలో కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఆయా శాఖల ద్వారా ప్రతి సంవత్సరం ఎంత పురోగతి సాధిస్తామనే ఉద్దేశంతో మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే వ్యవసాయ శాఖ కూడా ముఖ్యంగా మనం మొదటగా ఈ సాయిల్ శాంపిల్స్ మట్టి పరీక్షలు నిర్వహించి దాంట్లో ఉండే లోపాలను బట్టి మనం ఈ మైక్రోన్యూట్రియన్స్ అనేటువంటి జింకు జిప్సం బోరాన్ అనేవి కూడా గతంలో మనం రైతు విధానాన్ని ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళం. అదే పద్ధతి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఇప్పుడు గత మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 36 కోట్ల రూపాయలు ఈ మట్టి నమూనాల ఖర్చుకి బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. దాంట్లోనే ఏ భూములు అయితే మనకి సూక్ష్మ పోషక లోపాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ సూక్ష్మ పోషకాలు రైతు మీద అందించడానికి కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాము. అదేవిధంగా దాని తర్వాత మనం ఇచ్చే పచ్చడి ఎరువులు కానీ ఖరీఫ్లో ఇచ్చేటటువంటి మందులు, పెసలు, మినుములు, అలాగే రబీలో శనగల మీద ఇచ్చే విత్తనాలు కూడా ఆయా గ్రామాల్లో మనకి ఎంత క్వాంటిటీ అవసరమో కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఇంటెంట్ తీసుకొని వారికి కూడా నాణ్యమైన వేరైనటువంటి విత్తనాలు అలాగే అడ్వాన్స్డ్ అంటే హైబ్రిడ్ రకాలు కూడా మనం అందుబాటులో తీసుకొచ్చి విత్తనాలు కూడా అందుబాటులో వస్తున్నాము. అదేవిధంగా మనం గ్రామ ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఎరువులు కూడా మనం అన్ని రకాలైనటువంటి యూరియా, కాంప్లెక్స్, డిఏపి, పొటాష్ ఇటువంటి ఎరువులు కూడా అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా మనం రైతులకి అందిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అన్ని పథకాలు కూడా ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కానీ ఎరువులు రైతులు కూడా 2 లక్షల కోట్ల రూపాయలు మనం ఎరువుల మీద రాయి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించి మధ్యతరగతి కుటుంబాల వారికి న్యాయం చేయాలని రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై, దళితులపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్న ప్రభుత్వ చర్యలు తీసుకోలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు విమర్శించారు. అధిక ధరలు తగ్గించాలని కోరుతూ గురువారం అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా వారి డిమాండ్స్పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజాపోరులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ధరలు నియంత్రించి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. సిపిఎం పార్టీ ప్రజాపోరు పిలుపులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుండి ఈరోజు 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ మండలాల్లో, ఈరోజు జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. దీని విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దాంతోపాటు మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా అత్యాచారాలు, హత్యలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోవటం అనేది జరిగింది. దాంతోపాటు ఇవన్నీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి బదులు కాకుండా జమిలీ ఎన్నికల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వైఖరి తీసుకుందో దానికి మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కేంద్ర వైఖరికి బలపరుస్తూ ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రజా పోరు భాగంగా మన అద్దంకి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. దాంతోపాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎంతోమంది పోరాడి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రతిపక్షం ఓరక మాట్లాడుతూనే కానీ దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశం ఈరోజు పెండింగ్ ఉంది.
పోలవరం ప్రాజెక్టు అవినీతి జరిగిపోయింది అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి నిర్వాసితులకు ఏదైతే ఉందో నష్టపరిహారం ఇవ్వకుండా నిర్వాసితుల్ని గిరిజనుల్ని ఈ రోజున రోడ్డు పాలు చేసి వాళ్ళని ఉండటానికి నీడగోడ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉంది. దాంతోపాటు ఇంటింటి పోరుతోటి ఈరోజు సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పేదలు నివాసం ఉంటున్నటువంటి స్థలాలకి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా విజ్ఞప్తి చేసిన పట్టాలు మంజూరు చేయని పరిస్థితుంది. మన మండలంలో ఉన్నటువంటి సింగరకొండపాలెం ఎస్టీలు ఎంతో కాలంగా అక్కడ ఉన్నటువంటి కొండపోరంబాకు భూమిలో ఇల్లేసుకొని ఉంటుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదని కాకుండా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అరికట్టాలి అధిక ధరలను, అరికట్టాలి అరికట్టాలి అధిక ధరలను, అరికట్టాలి అరికట్టాలి అధిక ధరలను, అరికట్టాలి కల్పించాలి మహిళలకు పిల్లలకు రక్షణని, కల్పించాలి కల్పించాలి మహిళలకు పిల్లలకు రక్షణని, కల్పించాలి నశించాలి ప్రభుత్వాల మొండి వైఖరి, నశించాలి నశించాలి ప్రభుత్వాల మొండి వైఖరి, నశించాలి ఇవ్వాలి పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి, జయప్రదం చేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయటాన్ని నిరసించండి, ఇవ్వాలి ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వాలి, ఇవ్వాలి ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వాలి, ఇవ్వాలి ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వాలి. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను, జయప్రదం చేయండి ప్రజా పోరు యాత్రను, జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే అనుకున్నది సాధిస్తారని, గ్రంథాలయాలు మౌన దేవాలయాలతో సమానమని, విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదువుకోవాలని దివాకర్ దత్తు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న గ్రంథాలయంలో గురువారం 57వ గ్రంథాలయ ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండా ఎగురవేసి చాచా నెహ్రూ 35వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్దంకి గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, వారం రోజుల పాటు జరిగే వారోత్సవాలలో విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. నేడు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. 1989వ సంవత్సరం నవంబర్ 14న జన్మించారు. గుర్తుపెట్టుకుంటారా? మిమ్మల్ని క్విజ్లో అడగచ్చు కాసేపు అయ్యాక ఈ ప్రశ్న. 1889వ సంవత్సరం నవంబర్ 14న అంటే 136వ జన్మదినం ఇది. చాచా నెహ్రూ గారి 136వ జన్మదినం. చాచా నెహ్రూ అనే పేరు ఎవరు పెట్టారు? చాచా నెహ్రూ అని పిల్లలు నెహ్రూ గారిని చాచా అన్నారు. చాచా అంటే చందమామని మామ అంటామే, మామయ్యలాగా. నెహ్రూ గారిని అందరూ పిల్లలే, ఆ కాలం పిల్లలు ఏం చేశారు? మా చాచా అనుకున్నారు. చాచా నెహ్రూ అన్నారు. నెహ్రూ ఏం చేశాడు? 2 ఉద్గ్రంథాలు రాశాడు. తెలుసా పేర్లు మీకు? ముఖ్యంగా 2 గ్రంథాలు ఎవరి కోసం రాశారంటే పిల్లల కోసం రాశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. నెహ్రూ గారు రాసిన ఒక గ్రంథం పేరు ఏం పేరమ్మా? డిస్కవరీ ఆఫ్ ఇండియా. అందులో భారతదేశం యొక్క చరిత్ర ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు భారతదేశం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథం చదవాలి. దానికి తెలుగు చేత కూడా ఉంది. ఇంగ్లీష్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా. భారతదేశం అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, మనమంతా భారతీయులం కదా. ఈ భారతీయులకు సంబంధించిన చరిత్రని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు రాశారు, జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచం యొక్క చరిత్రని. మనకి ప్రతి గ్రామానికి ముఖ్యమైన 3 ఉన్నాయి. ఏంటి 3? ఒకటి విద్యాలయము, ఒకటి వైద్యాలయము, 3 గ్రంథాలయము. చూస్తే ఏమిటి మనకి? విద్యాలయము, గ్రంథాలయము.
ఈ 3 ఉంటేనే ఆ యొక్క గ్రామానికి అన్నీ ఉన్నట్టు అనమాట లెక్క. అదేవిధంగా ఈ ఎందుకు పెట్టారంటే ప్రతి విద్యార్థి కూడా చదువుకొని మంచి విద్యావంతులు కావాలి, ఒక శాస్త్రవేత్త లేక ఒక పరిపాలన దక్షుడు, ఒక ఆర్థికవేత్త కావాలని చెప్పి మీ అమ్మ నాన్న కోరుకుంటుంది. అవి నెరవేర్చుకోవడానికి మన గ్రంథాలు ఉపయోగపడతా ఉంటాయి. అన్ని పుస్తకాలు మనం కొనుక్కోలేము. ఒక పుస్తకం ఎంత ఉంటుంది? 100 రూపాయల మూలక 20 రూపాయల దాకా ఉంటుంది. అవి మనం కొనలేం కాబట్టి మన ప్రతి వారు వచ్చేసి ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి కూడా గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ మనం చదువుకొని మనం ఇక్కడే పెంచుకోవాలి. గత 4 సంవత్సరాల నుంచి మీకు ప్రతి సంవత్సరం వేసవికాలంలో క్లాసులు పెడతా ఉన్నారు. మీకు ఏంటంటే అక్కడ వాత పోటీలు పెడుతున్నారు, క్విజ్ పోటీలు పెడుతున్నారు, అన్ని పెట్టారు. కాబట్టి మీ యొక్క విద్య అభివృద్ధి చేసుకోవడానికి గ్రంథాలు మీకు దోహదపడతా ఉంది. ఎండాకాలంలో వేసవి తరగతులు ఈ వారాల పాటు మీకు క్విజ్ పోటీలు, రాష్ట్ర పోటీలు, తర్వాత అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి వారు వచ్చి ఇక్కడ హాజరయ్యి ఆ పోటీలో పాల్గొని మీ యొక్క విద్య అభివృద్ధి కోరుకుంటా ఉంటాం. దాని ఎప్పుడు ఈ రోజు మొదలుకొని 8వ తారీఖు వరకు అంటే నెహ్రూ పుట్టినరోజు మొదలుకొని ఈ వారం మీరు ఇక్కడ కొత్త పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు చూడండి. ఏ పుస్తకాలు మన క్లాసు పుస్తకాలు ఏమండి ఇక్కడ మరి ఏ పుస్తకాలు చదువుకోవాలి మీకు తెలియకపోతే మీ మాస్టర్ అడగండి. మీ ఎంప్లాయీస్ మీకు అక్కడ లైబ్రరీ మాస్టర్ మీకు ఏ పుస్తకం చేస్తారు. మీరు కూర్చొని చదువుకొని అనుకుంటూ నూట 8 ఉద్యోగులకు ఉన్న సమస్యలు ఈ నెల 25వ తేదీలోపు పరిష్కరించాలని, లేని పక్షంలో 25వ తేదీ తర్వాత ప్రత్యక్ష సమ్మెలోకి దిగుతారని 108 ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి హరిబాబు హెచ్చరించారు. 108 ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ సింగయ్యను ఈఎంటీ హరిబాబు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని ఈ నెల 11వ తేదీన రాష్ట్ర కమిటీ అరబింద్ నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారని, 108 రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించి వేతనాలు పెంచాలన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఇవ్వవలసిన ఇంక్రిమెంటు, వాటి బకాయిలు, ఈఎల్ డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 12 గంటల విధానం రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. నా పేరు హరిబాబు, 108 బాపట్ల జిల్లా కార్యదర్శిని. మేము గత 11వ తారీఖున ప్రభుత్వానికి, ఏఎంఎస్ మేనేజ్మెంట్ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులో భాగంగా మేము 18 సంవత్సరాల నుంచి 108 సర్వీసులో పనిచేస్తూ ఉన్నాము. కాంట్రాక్ట్ మారిన ప్రతిసారి కొత్త ప్రైవేట్ కాంట్రాక్టర్ రావటం, వాళ్ళ టైం అయిపోగానే వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది. ఆ క్రమంలో మాకు రావాల్సినటువంటి శాలరీలు కానీ, పిఎఫ్ లాంటి గ్రాట్యుటీలు కానీ ఇటువంటివన్నీ ప్రతిసారి మేము నష్టపోతూ ఉన్నాము. ఈసారి ఆ పరిస్థితి జరగకుండా ప్రభుత్వమే నేరుగా 108 సర్వీసును రన్ చేయాలని చెప్పి, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని చెప్పి, అలాగే ప్రస్తుతం మేము 12 గంటల విధానాన్ని అవలంబిస్తున్నాము. అలా కాకుండా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో మాదిరిగానే 8 గంటల షిఫ్ట్లు రన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ కంపెనీ మారిన ప్రతిసారి మాకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యను మేము అధిగమించాలంటే ఖచ్చితంగా ఈ 108 సర్వీస్ని ప్రభుత్వమే నిర్వహించి ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి యూనియన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్. మారే క్రమంలో 2 నెలల వేతనాలు ఇవ్వకున్నాము, పిఎఫ్ ఇట్లాంటి గ్రాట్యుటీ ఇవ్వకున్నాము. చిన్న
అవినాశిగా పేరుగాంచిన మణికేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తుల కోసం దేవాలయ ఈవో వాసుబాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందని, పౌర్ణమి నాడు భక్తులు నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి దీపారాధన చేసుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందన్నారు. కావున మండలంలో ఉన్న భక్తులందరూ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో వేచేస్తున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానం అర్చక స్వామిని నడింపల్లి లక్ష్మీనారాయణ రేపు అనగా 15/11/2024 రోజున శుక్రవారం కార్తీక పౌర్ణమి కనుక కార్తీక పౌర్ణమి రోజున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన జరుగును. కాబట్టి ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందుతుంది. ఇది ఒక జంగమతను శివభక్తుడు. అతను గుడ్డివాడు. పక్కన మనమును పెట్టుకొని ఉప్పు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడ భోజన కాలమైనా అతను జంగమతను కాబట్టి అతను లింగతాయితుండేది. ఆ లింగతాయికి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం అభిషేకం చేసుకుంటూ ఉప్పు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు తాత మనవాడు. ఒక రోజున ఈ ఊరు వచ్చారు. అప్పుడు ఊరి పేరు గుడ్డిపూడి. ఆ గుడ్డిపూడి అనే గ్రామం వచ్చేసి ఉప్పు వ్యాపారం చేసుకున్నారు. మధ్యాహ్న కాలం అయింది. నది ఒడ్డుకొచ్చి బండి ఇప్పుకున్నారు, వంట చేసుకున్నారు. సరే స్వామివారు ఎక్కడో ఇదైపోయినాడు, లింగతాయిత ఎక్కడో ఇదైపోయింది. అప్పుడు మనవాడు చెప్పాడు, రే స్వామివారు ఎక్కడో ఇదైపోయినాడు, ఒక రాయన్న మేము చూడు అభిషేకం చేసుకొని మహానివేదన చేసుకొని వెళ్ళిపోదామంటాడు. అప్పుడు మనవాడికి ఎక్కడా రాయి కనపడదు. అప్పుడు తాతకి చెప్పకుండా ఉప్పు బస్తా కింద పోసి పళ్ళేరు మాదిరిగా చేసి మానికను పడుకోబెట్టి అభిషేకం లింగాకారంగా చేసి అభిషేక కార్యక్రమం మొత్తం పూర్తి చేశారు. అంతా అయిన తర్వాత అప్పుడు తాతకి చెప్పాడు, తాతయ్య ఎక్కడా రాయి చెక్కలేదు, ఉప్పు బస్తా కింద పోసి పళ్ళి మాదిరిగా చేశాను, మానికను పడుకోబెట్టి అభిషేక కార్యక్రమం అంతా పూర్తి చేశాము అనుకో. అక్కడే స్వామివారి ఇదైపోయినాడు. కాబట్టి తర్వాత చోళరాజులు కొంతకాలానికి స్వామివారి ఎండలో ఉంటూ వస్తే స్వామివారి చోళరాజులు రాగా వచ్చి యుద్ధానికి పోతూ వచ్చి నేను యుద్ధంలో గెలిస్తే నేడ చేస్తామన్నారు. యుద్ధంలో గెలిచేస్తూ 4 పక్కల రాతి స్తంభాలు వేసి పైన మండలేసి మండపం మాదిరిగా చేసి స్వామివారికి నిత్య నైవేద్య పాదాలకు 52 ఎకరం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత గ్రామంలో ఉండే గర్భాలయం, అంతరాలు, అమ్మవారి ప్రతిష్ఠ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇది దక్షిణ కాశీ ఎందుకైందంటే ఆలయం ముందు ఒక పేరు లేని పెద్దమాను ఉండేది. ఆ పెద్దమాన కిందనే ఎవరు గ్రామంలో ఇదైపోయినా దహన సంచలనాలు దాని కింద వేసేవాళ్ళు. అట్లా ఆలయం ముందు మర్రి చెట్టు కనుక బతికితే కాశీ ప్రభావం ఇక్కడికి వస్తుంది. అంతవరకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందుతున్నది దీని పేరు. కాబట్టి భక్తులు 50 మంది రేపు పౌర్ణమి సందర్భంగా చేసే అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అద్దంకి మండలం గోవాడ గ్రామానికి చెందిన నర్రిశెట్టి రమేష్ బాబు తన పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశవాళీ వరి రకాలను పండిస్తుండగా గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన బృందం వరి పంటను పరిశీలించి ప్రకృతి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకొని ఎరువులకు బదులు వాడే కషాయాలను అడిగి తెలుసుకున్నారు. రమేష్ బాబు సాగు చేస్తున్న దేశవాళీ వరి పంటలను ఢిల్లీ బృందం పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. రైతులందరూ ఇదే విధంగా వరి పంటలను సాగు చేస్తే ప్రజలందరూ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని తెలియజేశారు. ETL levels. That means if the pest incidence crosses ETL level depends on crop type and also pest type. So to know that, can we go for the controlling measures or not, will decided by this stage. So there are a lot of them. Yes. Yes. What is their incidence level? So to know that, we will keep this yellow page.
అద్దంకి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ 137వ జయంతి వేడుకలు రోటరీ కార్యాలయంలో జరిగాయి. ముందుగా నెహ్రూ చిత్రపటానికి రోటరీ సభ్యులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా నెహ్రూ చిత్రపటానికి హై స్కూల్ హెచ్ఎం గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ప్రముఖ ఇంజనీరింగ్, ఐఐటి వంటి విద్యా సంస్థలు దేశంలో నెలకొల్పారని, పిల్లలంటే నెహ్రూకి ఎంతో ఇష్టమని, ఆయన జయంతి విద్యార్థులు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని వక్తలు తెలియజేశారు. సేవలో మొట్టమొదటి నేను ప్రధానమంత్రిని కాదు, ఆ సింహాసనం కూర్చున్నా కూడా నేను ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఆ సేవ అనే పదానికి నిర్వచనం చేసినటువంటి వ్యక్తి ఆయన. రెండవ పాయింట్ ఏంటంటే రేపు వచ్చేటువంటి భవిష్యత్తు వాయు భారత పౌరులపై ఆధారపడింది కాబట్టి చిన్న బిడ్డల్ని బాగా చదివించండి, డిసిప్లిన్గా ఉంచండి, ఎక్కువగా ఆయన వాక్శుద్ధికి బాగా ఇచ్చేవాడు. పండిత అనేటువంటి ఆయన గురువు ఆయనకి చక్కగా మాట్లాడేటువంటి దాన్ని నేర్పండి అని చెప్పాను. మూడవ పాయింట్ నిజమైనటువంటి డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి నిలువుడగ్గం ఆయన. ఆనాడు తొలి పార్లమెంట్ సమావేశంలో భూపేష్ గుప్తా, సుందరయ్య గారు అందరూ ఉన్నప్పుడు వాళ్ళ చేత ప్రశంసించబడినటువంటి వాడు. నెహ్రూ గారండి, సామాన్యుడు గారండి, కులాలకు మతాలకు అతీతమైనటువంటి వ్యక్తిగా కుటుంబం కూడా ఈనాటికి కూడా అధికారులు లేకపోయినా కూడా ఒక విధమైనటువంటి ఉదాహరణగా చూస్తారన్నమాట. ఏ క్యాస్టో మనం చెప్పలేము వాళ్ళకి. నాలుగవది సమస్తమైనటువంటి ఆస్తులు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి మంచి కుటుంబం వాళ్ళది. అలహాబాద్లో 100 ఎకరాల స్థలం కూడా ఈనాడు $150 మిలియన్ ఇస్తుందండి. అంటే కొన్ని వేల కోట్ల ఆస్తిని ఆనంద భవన్కి ఇచ్చినటువంటి ఉదాహరణ కుటుంబం వాళ్ళది. ఇట్లా ఎన్నో పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు సందర్భాల్లో నెహ్రూ గారి గురించి. కాబట్టి ఆయనకు నివాళి సమర్పించడం మన రోటరీ క్లబ్ కర్మంగా భావించి చేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్పేట తెలంగాణలో ఈరోజు బాలల దినోత్సవం ప్లస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. భారత తొలి ప్రధానిగా ఆయన ఎక్కువ కాలం సేవలు అందించారు. వారు సేవలంటే ఒక సేవకుడిలాగా సేవ చేశారు కానీ ప్రధానిగా మాత్రం చేయలేదు. ఆయన చూస్తే పిడిసిన గులాబీలు ఎలా ఉంటుందో ఆయన చేస్తూ పిడిసిన గులాబీలాగా నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉంటాడు. అట్లాగే పిల్లల ముఖాల్లో ఎంత ఆనందం, అమాయకత్వం ఎట్లుంటాయో ఆయన ఫేస్లో కూడా అలాగే ఉంటుంది. అందువల్ల ఆయన జయంతిని పుట్టినరోజు జరుపుకోవడం, బాలల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, మనం అందుకు వాళ్ళకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన పుట్టినరోజుని మనం రోటరీ తరఫున ఘనంగా నివాళులు అర్పించి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ పాఠశాలలో ఈరోజు బాలల దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పండిత జవహర్లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ వారి కోరిక ప్రకారం విద్యార్థులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందంగా ఉండటం కోసమే ఆయన యొక్క జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలని చెప్పి కోరి ఉన్నారు. ఆ సందర్భంగా పిల్లలందరికీ కూడా స్వీట్లు పంచడం, అలానే వాళ్ళు బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటి ఆయన కోరిక నెరవేర్చడం కోసం మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.